వాణ్ణి బయటికి రాకుండా ఎలా ఆపుదామా, నిన్నెంత త్వరగా నా సొంతం చేసుకుందామా అని. ఈ ఆట ఎవడు కనిపెట్టాడో గాని ఆడేవాళ్ళు ఎక్కువయ్యారు, పనిచేసేవాళ్ళు తక్కువైపోయారయ్యా. అవును సార్, ఇంట్లో పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు సార్. సార్, ఎరా చెప్పిన పని ఏమైంది? మీరు సస్పెక్ట్ చేసినట్లే సావిత్రి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఊర్మిళ ఇంటి దగ్గర ట్రేస్ అయ్యాయి సార్ నిన్న రాత్రి. నా కళ్ళు అప్పుడే చెప్పాయిరా అది అదే అని. ముసుగులో ఉండేసరికి తేడా వస్తే మళ్ళీ మన సీటు చినుగుద్దని కాస్త వెనుకాడాను. మంచి ఛాన్స్, భలే మిస్ అయిందిరా. అది సావిత్రి అని ఏ చిన్న క్లూ దొరికినా అక్కడే దాన్ని ఓ ఆట ఆడుకొని అట్నుంచి అటే ఏ గెస్ట్ హౌస్ కో తీసుకుపోయేవాడిని. ఏంటి సార్, ఆ అమ్మాయి మీద బాగా ఆశపడినట్టున్నారు? తాపేశ్వరం కాజా చూస్తే నోరూరినట్టు దాన్ని చూస్తే చాలు నరాలన్నీ జువ్వును లాగేస్తాయిరా. అమ్మో, అది అందం కాదురా బాబు, దొరికితే పువ్వును నలిపినట్టు నలిపేయాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏముంది సార్, ఏదో కేసులో తెచ్చి లోపల పడేయండి సార్. అల్లా టప్పా కేసులకి అది భయపడే రకం కాదు. దాన్ని లొంగదీయాలంటే కేసు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. అలా అని ఎదురు చూస్తూ కూర్చుంటారా సార్? రేయ్, నాటుకోడి బ్రాయిలర్ కోడి రెండు కోళ్లే, కానీ నాటుకోడి రుచి అబ్బో అంటారు. ఎందుకు? ఎందుకంటే తరిమి 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 పట్టుకుంటాం కాబట్టి, కోసుకొని కూర వండుకుంటాం కాబట్టి. అలాగే అడగ్గానే వచ్చేస్తే అంత మజా ఏముంటుందిరా? దాన్ని తరమాలి, అది పారిపోతూనే ఉండాలి. దొరికిన రోజు పండగ చేసుకోవాలి. దొరకాలి కదా సార్. దొరుకుతుందిరా. అర్ధరాత్రి అది అలా ఒంటరిగా తిరుగుతుందంటే ఏదో చేస్తుంది. అది ఖచ్చితంగా తప్పే అయి ఉంటుంది. దొరికిన రోజు దానికి రెండే ఛాన్సులు. గెస్ట్ హౌస్లో మంచం మీద బెడ్ అవడమా, రోతల కేసులో లోపలుండటమా. ఇది ఫిక్స్. హలో సావిత్రి, అమ్మా అమ్మ సావిత్రి, ఎలా ఉన్నావమ్మా? మార్పేమీ లేదమ్మా, అదే ఎదురు చూపు, అవే కన్నీళ్లు. అయినా నా కన్నీళ్లలో పడి నన్నే చావమని నాన్న లాక్కెళ్ళిపోయాడు కదమ్మా. లేని కూతురు ఎలా ఉంటే ఏంలేమ్మా? ఏంటే ఆ మాటలు? ఆయన మాట కాదన్నావన్న కోపంతో అలా అన్నారే కాని ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టి ఉండగలరా చెప్పు? ఉంటున్నారు కదమ్మా. భార్యాభర్తలంటే సీతారాముల్లా ఉండాలి, పార్వతీ పరమేశ్వరుల్లా ఉండాలని పదే పదే చెప్పారే. మరి కష్టాల్లో రాముణ్ణి సీతమ్మ వదిలిందా? ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి వదిలిందా? మరి నన్ను ఆయన్ని వదిలేసి రమ్మని ఎలాగమ్మా చెప్తారు? ఒంటరిగా నువ్వు బాధపడకూడదనేనమ్మా ఆయన అలా అంది. ఒంటరిగా బాధపడాలనే కదమ్మా నాకు సావిత్రి అని పేరు పెట్టింది. అలా మాట్లాడకమ్మా. నువ్వు బాధపడితే మాకు సంతోషమా చెప్పు? నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలనే నీ గురించి పూజారి గారిని అడిగితే నీ అరిష్టాలన్నీ పోవాలి అంటే అష్టలక్ష్మి వ్రతం చేయించమన్నారు. ఆ వ్రతం జరిపిస్తే నీ కష్టాలన్నీ పోయి మీ భార్యాభర్తలు సంతోషంగా ఉంటారని చెప్పారమ్మా.
అమ్మా సావిత్రి, ఆ వ్రతం చేయమ్మా, అంతా మంచి జరుగుద్ది. ఏదో వాడి మాటకెదురు చెప్పలేక నిన్నలా వదిలిపెట్టి వచ్చామే గాని మేమిక్కడున్నా మా మనసంతా నీ దగ్గరే ఉందమ్మా. అదిగో మీ నాన్న వస్తున్నాడు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నువ్వు ఆ వ్రతం జరిపించమ్మా. ఉంటాను. సావిత్రి, ఏంటి సావిత్రి, ఎప్పుడు అలా బాధపడుతూ కూర్చోవడమేనా? బాధపడితే కష్టాలు తీరవు సావిత్రి, కష్టపడితేనే బాధలు తీరుతాయి. నీ భర్త గురించే కదా నీ బాధ? కాదు, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. కన్న కూతురుతో మాట్లాడడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. అదేంటి? నాన్నకి వాళ్ళు నాతో మాట్లాడడం ఇష్టం లేదు. ఏం తప్పు చేశానని కన్న తండ్రికి కూడా కాందన్నయ్యానో అర్థం కావడం లేదు. బాధపడకు సావిత్రి, నువ్వే తప్పు చేయలేదు. నిన్ను దూరం చేసుకుని మీ నాన్న తప్పు చేస్తున్నాడు. మొదటి నుంచి నీ సమస్య మీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవడమే. అర్థం చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది. రాదు, రప్పించాలి. నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించి ఎప్పుడు బయటకు తీసుకొస్తానో అప్పుడే వాళ్ళు అర్థం చేసుకునే రోజు వస్తుంది. ఏ ముహూర్తాన ఆయన నా మెళ్ళో ఈ తాళి కట్టాడో ఆ క్షణం నుంచి ఈ తాళి నన్ను పరీక్షిస్తూనే ఉంది. ఆయనకి నన్ను దూరం చేసి నాకిది దూరం కావాలని చూస్తూనే ఉంది. చూస్తాను, ఆయన నాకెలా దూరం అవుతారో చూస్తాను. ఇది కేవలం తాళే కాదు, నా ప్రాణమని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. యు డోంట్ వరీ సావిత్రి, ఎవరు నీకు తోడు లేకపోయినా నేనున్నాను. ఎలాగైనా సరే నీ భర్త నిర్దోషం నిరూపించి తన్ని బయటికి తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. నీ బ్రతుకులో బ్రతకవలేకపోయినా నీ కష్టం తీర్చే దారినవుతాను. మీ ఇద్దరిని కలిపే వారధనవుతాను. నేను వస్తాను సావిత్రి. బాయ్, టేక్ కేర్.
ఎటకారమా? ఒంటరిగా ఉన్నావు, ఓ ఆడకూతురింటికి వస్తున్నావు పోతున్నావు. అడిగేటోళ్ళు లేరనుకుంటున్నావా ఏంటి? వచ్చి వెళ్తే మీకు ప్రాబ్లం ఏంటి సార్? మహిళా బంధు మదంతో మాట్లాడుతున్నావు, అది గుర్తెట్టుకో. ఇదిగా తలెత్తి చూసి మాట్లాడుతున్నానంటే హైటే తక్కువ, బ్యాక్గ్రౌండ్ వెయిట్ కాదు. నా ఇంటి ఎదురుకుండా ఓ ఆడకూతురుంది, పాప కట్టాల్లో ఉంది. ఆ ఇంటి ఎదురుకుండా ఈ మదనున్నాడు. అయినా నీ పాటికి నువ్వు వస్తున్నావు పోతున్నావు. ఏటి కదా, ఏటి జరుగుతుంది? నాకు ఇయ్యాలే తెలియాలా? హైట్ అన్నారు, వెయిట్ అన్నారు. అలా భయపెడితే ఎలా సార్? ఏదో తెలిసిన అమ్మాయి బాధల్లో ఉంది, పలకరించి వెళ్దామని వస్తున్నాను. అది తప్పేనా? ఇగో అడిగాను కాబట్టి పలకరించడానికి వచ్చానన్నావు. ఇట్లా వస్తా ఉంటావు. పాపం ఒంటరిగా ఉంటది కదా, పైగా వయసులో ఉన్నావు. ఎప్పుడో ఒక పాలి మనసు గుంజెత్తది. మడిసన్నాక మగాడన్నాక కోరికనేది ఒకటి ఉంటుంది కదా, అది నిద్రలేత్తది. ఇంకేముంది, ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగిపోద్ది. తమరుండగా ఈ అన్యాయం ఏటని మహిళలంతా ఈ మహిళా బంధు ఇంటి మీద పడిపోతారు. అవసరమా? నాకు అవసరమా? సావిత్రి గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ సార్. అది అర్థమైంది కదా. రాకపోకలు కాస్త తగ్గించు మరి. తన గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే మీరు సావిత్రికి కేర్ టేకరా సార్? కేర్ టేకరో దీపావళి క్రాకరో ఏదో ఒకటే. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సావిత్రి విషయంలో ఎక్కువగా కలగ చేసుకోమాక. కాదని చేసుకున్నావనుకో నేనంత మంచోడు కాదు మరి. ఇదిగా ఇది నే సంపిన పులిగోరే. అంటే సావిత్రి కోసం మీరు ఏమైనా చేస్తారనమాట? డౌటా? పొట్టు రొయ్య పొట్టు ఒలిసినట్టు ఒలిసి పడేస్తాను. అర్థమైంది సార్, అర్థమైంది. ఏమర్థమైంది? సావిత్రి విషయంలో మీరు చాలా సీరియస్ అని అర్థమైంది. అర్థమైందిగా, మరి ఆలస్యం ఎందుకు? బయలుదేరా. వెళ్తాను సార్. వెళ్లే ముందు సావిత్రికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అట్టాటి దాచి పెట్టకూడదు. చెప్పి 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 చెప్పి. ఇక్కడ కాదు, అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. సాయిత్రిశల్లో పక్కకేటి పొరుగు దేశమే వెళ్ళి మాట్లాడుకుందాం. ఏదో ఒకసారి బెండవు. పదండి సార్. చెప్పు 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 చెప్పు. వెల్కమ్ సార్, వెల్కమ్. దిస్ ఇస్ మై హోమ్, మై స్వీట్ హోమ్. సాలేవయ్యా, ఇది ఒక తాజ్ మహల్, నువ్వు ఒక గైడు, నేను ఒక టూరిస్ట్. ఎలకం అంటే ఎలకం. సర్లేగానే, సావిత్రి కష్టం అంటే ఈ మదన అస్సలు తట్టుకోలేడు. ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు చెప్పు. చెప్తాను సార్. ముందు మీకు సావిత్రి మీద ఉన్న అభిమానానికి సన్మానించాలి కదా. శాలువాలు కప్పుతావా ఏంటి? మందుతో కప్పుతా. హౌ? ప్లీజ్ సార్. అబే, పగటిపూట మందేసే అలవాటు మనకు లేదు. మీతో కలిసి తాగే అదృష్టం మాకివ్వండి సార్. అట్టగాని మోమాట పెట్టేస్తే కాదని అలవాటు లేదు. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. ఏటో ఎర్రి అభిమానం నువ్వు. తీసుకోండి సార్. సార్ 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 సార్, చేర్స్ సార్, చేర్స్ చెప్పాలి సార్. ఓ, అదొకటి ఉంది కదా, చేర్స్. కానివ్వండి. ఇప్పుడు చెప్పండి సార్, సావిత్రికి కేర్ టేకరా మీరు? ఎస్. అంత అభిమానమా? చాలా. కారణం ఏంటో? ఆడ మగ మధ్య అభిమానానికి కారణాలు ఏంటుంటాయి? ఓకే, సావిత్రి మీద మీకున్న అభిమానంతో సరదాగా ఓ డాన్స్ వేయండి. నేను డాన్స్ ఆడటం ఏంటి? వేస్తావా, వేయించమంటావా? ఏంటో మాట్లాడేది? సావిత్రి గురించి ఏంటో చెప్తానని తీసుకొచ్చి ఇట మందు పోసి ఆడమంటావేంటి? ఆడరా. ఆడురానా? అరే తిరా అంటావేంటి? ఆడు బే. ఆడు బేనా? అవును బే. అయ్యి బాబాయ్, కొడతారేంటి? నెక్స్ట్ చంపడమే. వైలెన్స్ ఎందుకు, సైలెన్స్ గా కాంప్రమైజ్ అయిపోతా. అయితే డాన్స్ చేయండి. సారీ, ఐ కాంట్.
వై? నా బాడీ అందుకు సహకరించదు. ఆహా, సహకరించాలి. ఏంటి? ప్లీజ్ ప్లే ది సాంగ్. ఏ స్టాప్ 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 స్టాప్. వాట్ హ్యాపెండ్? మూమెంట్స్ బాగానే ఉన్నాయిగా. కిక్ లేదు, కేక్ ఉందిగా. తోక కత్తిరిస్తా. అయితే నీకు ఆప్షన్ కావాలన్నమాట. గివ్ మీ ది ఆప్షన్స్. స్లో మోషన్ లో స్పీడ్ పాటకి స్లో మోషన్ ఏంటి? చెయ్యి. హౌ హౌ హౌ? ఓకే, వేసేద్దాం. అది అలా స్లోగా. స్లో, ఇంకా స్లో. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. సూపర్ సూపర్ సూపర్. బానే వేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. ఇదే పాటకి భరతనాట్యమే. భరతనాట్యమా? కానీ కాళ్ళు లాగేస్తున్నాయండి. బాగానే చేశాను కదా, ఇక నేను వెళ్ళొస్తానండి. ఏయ్, ఏడిపోతుందండి, ఏడ్చేస్తాను. మరి సావిత్రి కోసం ఏమైనా చేస్తానో కదరా? ఉట్టి డాన్సేనా? మరి ఇంకేం చేయాలండి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? ఒకసారి గన్ తీసుకో. నేను తీసుకోనండి. అరే, గన్ను తీసుకురారా అంటే తీసుకొస్తానండి. ఒరేయ్, గన్ తీసుకో. ఇట్ట అన్నారు, బాగుందండి. సరదాగా కాల్చుకో. కమాన్. చచ్చిపోతానండి. చాలా ఓవర్గా మాట్లాడావు కదరా. నేనున్నాను అన్నావు, అతడన్నావు, ఒక్కడన్నావు, మగాడన్నావు. ఇలా చాలా సినిమా టైటిల్స్ చెప్పావుగా. నీ అభిమానం ఎంతో చూద్దాం. కాల్చుకో కాల్చుకో కాల్చుకో. చూడడానికి మనిషి మిగలాలి కదండి. అభిమానం అంటే చచ్చే ఎంత ఉండాలి. చంపేంత ఉండాలి. మళ్ళీ సావిత్రి విషయంలో నీ నీడ కనిపించినా ఈ బుల్లెట్ నీ ఒంట్లో ఉంటుంది. బుద్ధుండగా రానండి, నన్ను వదిలేయండి. వదిలేస్తా. లిఫ్ట్లో పోతావా, సరదాగా దూకెళ్ళిపోతావా? మీరు వదిలేస్తే మెట్లు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. గుడ్ బాయ్. మదన్ ఈస్ గుడ్ బాయ్, క్యూట్ బాయ్. వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళు. ఏంటమ్మా ఇది? వాడి సంగతి తెలుసు కూడా ఇలా చేస్తున్నావు? సావిత్రి కోసం మనం ఇలా పూజ చేయించావని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎవరి కోసం చేయిస్తున్నానత్తయ్య? నా కూతురు క్షేమం కోసమేగా.
పూజ చేయించమ్మా అని దానికి చెప్పాం. సావిత్రి ఉన్న పరిస్థితుల్లో అష్టలక్ష్మి వ్రతం చేయగలుగుతుందో లేదో, అందుకే దాని పేరు మీద నేను చేయిస్తున్నాను. వ్రతం చేయించడం తప్పని నేను అండలేదమ్మా. కాని వాడికి తెలిస్తే లేనిపోని గొడవ చేస్తాడు. అదే నా భయం. ఆయన ఏదో పని మీద చర్లపల్లి దాకా వెళ్లారత్తయ్య. భోజనానికి కూడా రానని చెప్పారు. ఈలోపు వ్రతం పూర్తయిపోతుంది కదా అని ఇలా ఏర్పాటు చేయించాను. ఎవరికంటే పిండ ప్రదానం? చనిపోయిన నా కూతురికి. ఏంట్రా మాటలు? కన్న కూతురికి పిండం పెడతావా? కాదనుకున్న తర్వాత కన్న కూతురేంటి?